ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ ఈరోజు మనము ఈ వేదిక మీదుగా భగవద్గీతను పారాయణం చేసుకోవడానికి సహకరిస్తున్నందుకు ఆ సృష్టికి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మరి ఈరోజు మనం భగవద్గీతలోని అర్జున విషాద యోగంలోని 28, 29, 30 శ్లోకాలు నేర్చుకుందాము మరియు వాటి భావాలు తెలుసుకుందాము. అర్జున విషాద యోగంలోని 28వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. దృష్ట్వేమం, దృష్ట అంటే చూడడం, దృష్టి అంటే ఏంటి? చూపు కదా. సో చూడడం. స్వజనం అంటే నా వాళ్ళు, నా బంధువులందరూ కూడా ఎవరున్నారో వాళ్ళను ఒకసారి నేను చూస్తాను కృష్ణ. యుయుత్సుం సముపస్థితం, యుద్ధానికి చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సముపస్థితం అంటే ఎవరైతే ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారో యుద్ధం చేయడానికి అందరూ కూడా కలిసి ఎవరు వచ్చారో వారిని నేను ఒకసారి చూశాడు. చూచి కృష్ణుడితో అర్జునుడు ఏం చెప్తున్నాడు అనేది మనకి 29వ శ్లోకం. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. సీదంతి, సీదంతి మమ అంటే నాకు, నా ఒళ్ళు అంతా కూడా ఇలా శిథిలమైపోతుంది, అంటే మొత్తం ఇలా ఫ్రీజ్ అయిపోతున్నట్టుగా ఉంది. గాత్రాని ముఖం, నా అవయవాలన్నీ, గాత్రాని అంటే అవయవాలన్నమాట. అవయవాలంటే ఏంటి? ఆర్గాన్స్. నా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా శిథిలమైపోతుంది, ఇలా స్టాచ్యూ లాగా అయిపోతుంది. ముఖం చ పరిశుష్యతి, ముఖం అంటే ఇక్కడ నోరు, నోరు అనేది పరిశుష్యతి, పరిశుష్యతి అంటే ఎండిపోతున్నది. నాలో ఉన్న ప్రతి యొక్క అవయం కదలలేకుండా ఉన్న స్థితిలో ఉండి నా చర్మం అంతా కూడా ఇలా, నా నోరు అంతా కూడా ఎండిపోతుంది. వేప తుశ్చ శరీరే, వేప తుశ్చ అంటే వణకడం, శరీరే శరీరం అనేది వణుకుతుంది. రోమహర్షశ్చ జాయతే, రోమహర్షశ్చ అంటే గగురుపాటు, అంటే ఒకలాంటి వణుకు అనమాట. జాయతే అంటే కలుగుతుంది. సీదంతి మమ గాత్రాని, సీదంతి అంటే శిథిలమైపోతున్న, గాత్రాని అవయవాలు, మరియు ముఖం చ పరిశుష్యతి నోరు అనేది ఎండిపోతుంది. వేపతుశ్చ శరీరే శరీరంలో ఒకలాంటి వణుకు పుడుతుంది. రోమహర్షశ్చ జాయతే గగుర్పాటు కలుగుతుంది అని తనకు ఎలా అనిపిస్తుంది, తన లోపల ఎలా అనిపిస్తుంది అనేది అర్జునుడు ఇక్కడ వివరించాడు. సో మనకు ఒకలాంటి భయము, టెన్షన్ ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? మన లోపల మనకు షివరింగ్ వస్తుంది, చెమటలు బుట్టేస్తాయి, మొత్తము నోరంతా డ్రై అయిపోతుంది. సో ఇవన్నీ ఎప్పుడు మనం చూస్తాము? ఏదన్నా ఒక ఫియర్ఫుల్ సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు, లేదా ఏదన్నా
మనకి లోపల బాగా భయం వేసినప్పుడు, టెన్షన్ అయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ మనకు కలిగే సిమ్టమ్స్ అన్నమాట. భయానికి, టెన్షన్ కి కలిగే మనకి బాడీ యొక్క రియాక్షన్స్ ఇవన్నీ. మనకి లోపల ఆ మనోభావాలు ఉన్నప్పుడు మనకి మన బాడీ బయటికి చూపించే విధానం ఇది. మొత్తం స్వెట్టింగ్ వచ్చేయడము, కొంచెం షివరింగ్ అవ్వడము, నోరంతా ఎండుకపోవడము, ఇవన్నీ కూడా మన లోపల ఉన్న మనోభావాలని మన బాడీ వ్యక్తపరుస్తుంది. సో ఇక్కడ అర్జునుడికి కూడా ఆల్రెడీ ముందు శ్లోకాలలో మనం తెలుసుకున్నాం. ఎక్కువ కనికరంతో కూడుకున్నటువంటి అర్జునుడికి దుఃఖితుడై పలుకుతున్నాడు. ఇంకా దుఃఖము, భయము రాగానే మన బాడీ ఒక రియాక్షన్ చూపిస్తుంది. ఆ రియాక్షన్స్ మనకి ఇప్పుడు చెప్తున్నారనమాట. ఒళ్ళు అంతా షివరింగ్ గా ఉండడము, నోరు ఎండిపోవడము, గగుర్పాటు కలగడము, ఇవన్నీ కూడా కలుగుతున్నాయి అనేది అర్జునుడు చెప్తున్నాడు. అది 29వ శ్లోకం. నెక్స్ట్ అర్జున విషాద యోగంలోని 30వ శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్, గాంధీవం స్రంసతే హస్తాం, త్వక్షైవ పరిదహ్యతే, త్వక్షైవ పరిదహ్యతే, నచ శక్నోమ్యవస్థాతుం, నచ శక్నోమ్యవస్థాతుం, భ్రమతీవ చ మే మనః, భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్, త్వక్షైవ పరిదహ్యతే, నచ శక్నోమ్యవస్థాతుం, భ్రమతీవ చ మే మనః. గాంధీవం అంటే అర్జునుడి ధనస్సుని గాంధీవం అని అంటాము. స్రంసతే, స్రంసతే అంటే జారిపోవడము. హస్తాత్, చేతిలో నుండి తన గాంధీవం అనేది జారిపోతుంది. హస్త అంటే చేతి, చేతులు. త్వక్షైవ పరిదహ్యతే, త్వక్షైవ అంటే చర్మం, చర్మం అనేది పరిదహ్యతే. దహ్యతే అంటే దహించిపోవడం. దహించిపోవడం అంటే ఏంటి? మండిపోవడం. అంటే ఒకలాంటి మంటలు శరీరం అంతా కూడా తనకి కలుగుతుంది. గాంధీవం స్రంసతే, తన ధనస్సు అనేది, నా ధనస్సు జారిపోతుంది నా చేతిలో నుండి. గాంధీవం స్రంసతే హస్తాత్, చేతిలో ఉన్న గాంధీవం జారిపోతుంది. త్వక్షైవ పరిదహ్యతే, చర్మం అంతా కూడా దహించిపోతుంది. మంటలు పుడుతున్నట్టుగా ఉంది శరీరం అంతా కూడా. నచ శక్నోమ్యవస్థాతుం, శక్తి లేనట్టుగా, నాకు శక్తి లేని వాడిని అయిపోతున్నాను. నచ శక్నో, శక్తి లేనట్టుగా నాకు అనిపిస్తుంది. శక్నోమ్యవస్థాతుం, నా శరీరం అంతా కూడా శక్తి లేనట్టుగా నాకు అనిపిస్తుంది. భ్రమతీవ చ మే మనః, మనస్సు అనేది మొత్తం తిరిగిపోతుంది. ఎలాగంటే ఎక్కడెక్కడో నాకు మనస్సు అనేది పరిగెడుతుంది. భ్రమతీవ అంటే తిరుగుతున్నట్టుగా. మనస్సు అనేది పరిపరి విధాలుగా పరిగెడుతూ మొత్తం తిరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ తన శరీర స్థితి, తన మనస్థితి గురించి అర్జునుడు వ్యక్తపరిచాడు. ఒక్కసారి మనకి లోపల అంటే మనకి ఫీలింగ్స్, మన మనోభావాలు ఎంత పని చేస్తాయనేది ఇక్కడ అర్జునుడి స్థితి ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇదంతా అర్జునుడు తన స్థితి గురించి చెప్తున్నాడు. తన శరీర స్థితి గురించి, తన మనసు స్థితి గురించి చెప్తున్నాడు అన్నమాట. ఒకలాంటి భయము, ఆందోళన ఇవన్నీ లోపల మనకి కలిగినప్పుడు మన మనస్సు ఎలా ఉంటుంది, మన శరీరం ఎలా రియాక్షన్ చూపిస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఒకసారి మళ్ళీ ఉచ్చారణ చేద్దాము. పలకాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒకసారి 28, 29, 30 శ్లోకాలు మళ్ళీ మనము ఉచ్చారణ చేద్దాము. వంశిక, భగవద్గీత అర్జున విషాద యోగంలోని 28వ శ్లోకం.
భగవద్గీత అర్జున విషాద యోగంలోని 28వ శ్లోకం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వేమం దృష్ట్వేమం స్వజనం కృష్ణ స్వజనం కృష్ణ యుయుత్సుం యుయుత్సుం సముపస్థితం. సముపస్థితం. అందరూ కూడా పలకండి. లాస్ట్ పలికే వాళ్ళకి వచ్చేసి ఉండాలి. నేను ఎవరిని లాస్ట్ అన్మ్యూట్ చేసుకోమంటే వాళ్ళకి కంప్లీట్ గా వచ్చేయాలి. ఎన్నిసార్లు పలికితే క్లియర్ గా వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ వస్తుంది. కాబట్టి పలకండి, అందరూ వచ్చినంతగా పలకండి. స్క్రీన్ మీద కరెక్ట్ గా చూడండి, అక్కడ ఎక్కడ అక్షరాలు ఏమేమి ఉన్నాయి కరెక్ట్ గా విని అందరూ పలకండి. మనము దేవుడి ముందు కూర్చొని మంత్రోచ్చారణ చేస్తున్నట్టుగా భావించి ప్రతి ఒక్క శ్లోకాన్ని ఉచ్చారణ చేయండి. దృష్ట్వేమం స్వజనం దృష్ట్వేమం స్వజనం దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. యుయుత్సుం సముపస్థితం. యుయుత్సుం సముపస్థితం. యుయుత్సుం సముపస్థితం. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. ఓకే, దృష్ట్వేమం అంటే అక్కడ చూడడము, స్వజనం తన వాళ్ళని చూడడము, చూసి యుయుత్సుం యుద్ధానికి అక్కడికి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి అక్కడ అందరూ భూమిగూడారో వాళ్ళందరినీ చూసి అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. ఏమంటున్నాడు అనేది 29వ శ్లోకం. నెక్స్ట్ శ్లోకం అన్నపూర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. సీదంతి మమ. మేడం స్క్రీన్ పెద్దగా జర కనిపించట్లేదు నాకు. ఓకేనా? ఓకే మేడం. సీదంతి మమ సీదంతి మమ గాత్రాణి గాత్రాని సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాని ముఖం చ ముఖం చ పరిశుష్యతి. పరిశుష్యతి. సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. ముఖం చ పరిశుష్యతి. ముఖం చ పరిశుష్యతి. ముఖం చ పరిశుష్యతి. వేపతుశ్చ 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 శరీరే మే వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. రోమహర్షశ్చ జాయతే. రోమహర్షశ్చ జాయతే. రోమహర్షశ్చ జాయతే. ఓకే, నెక్స్ట్ జ్ఞాపిక అన్మ్యూట్ చేసుకో. సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. ముఖం చ పరిశుష్యతి. ముఖం చ పరిశుష్యతి. ముఖం చ పరిశుష్యతి. వేపతుశ్చ శరీరే మే వేపతుశ్చ శరీరే మే వేపతుశ్చ శరీరే మే వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. రోమహర్షశ్చ జాయతే. రోమహర్షశ్చ జాయతే.
रोमहर्षस्तजायते रोमहर्षश्च जायते रोमहर्षस्तजायते ఓకే షాన్వి అన్మ్యూట్ చేసుకో सीदन्ति मम गात्राणि सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति मुखं च परिशुष्यते सीदन्ति मम గాత్రాణి సీదంతి అంటే శిథిలమైపోవడము గాత్రాణి అంటే అవయవాలు శిథిలమైపోవడము ముఖం చ పరిశుష్యతి చెప్పండి ముఖం చ పరిశుష్యతే ముఖం అంటే ఇక్కడ నోరు పరిశుష్యతి అంటే ఎండిపోవడము నోరంతా కూడా ఎండిపోతున్నది सीदन्ति मम गात्राणि అవయవాలు శిథిలమైపోతున్నాయి చెప్పండి అవయవాలు శిథిలమైపోతున్నాయి ముఖం చ పరిశుష్యతి నోరు ఎండిపోతుంది వేపతుశ్చ శరీరే మే వేపతుశ్చ శరీరే మే వేపతుశ్చ అంటే వణుకుతుంది శరీరే మే శరీరం అనేది వణుకుతుంది వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గగురుపాటు కలుగుతుంది రోమహర్ష అంటే గగురుపాటు జాయతే కలగడము గగురుపాటు కలుగుతుంది రోమహర్షశ్చ జాయతే ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క లైన్ మొత్తం చెప్పుకుందాము సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి అవయవాలన్నీ కూడా శిథిలమైపోతున్నాయి నోరు మొత్తం ఎండిపోతుంది నోరు ఎండిపోతుంది వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే 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 శరీరం అంతా వణుకుతుంది గగురుపాటు కలుగుతుంది శరీరం అంతా వణుకుతుంది గగురుపాటు కలుగుతుంది ఓకే నెక్స్ట్ అర్జున విషాద యోగంలోని 30వ శ్లోకం సహస్ర అన్మ్యూట్ చేసుకో భగవద్గీత అర్జున విషాద యోగంలోని 30వ శ్లోకం భగవద్గీత అర్జున విషాద యోగంలోని 30వ శ్లోకం గాంధీవం స్రంసతే గాంధీవం స్రంసతే హస్తాత్ గాంధీవం స్రంసతే హస్తాత్ గాంధీవం స్రంసతే
स्रंसते हस्तात् वक्षैव परिदह्यते यत् वक्षैव परिदह्यते गाण्डीवं स्रंसते हस्तात् गाण्डीवं स्रंसते हस्तात् అన్మ్యూట్ చేసుకోండి సహస్రం गाण्डीवं स्रंसते हस्तात् त्वक्श्चैव परिदह्यते त्वक्श्चैव परिदह्यते न च शक्नो न च शक्नोम्यवस्थातुम् शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः भ्रमतीव च मे मनः गाण्डीवं स्रंसते हस्तात् గాంధీవం చేతిలో నుండి జారిపోతుంది వక్షైవ పరిదహ్యతే చర్మం అంతా కూడా మంటలు పుడుతుంది न च शक्नोम्यवस्थातुम् శక్తి లేని వాడిని అవుతున్నాను భ్రమతీవ చ మే మనః మనస్సంతా కూడా తిరుగునట్టుగా పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంది ఓకే నెక్స్ట్ భవ్య సాహితి అన్మ్యూట్ చేసుకోమా అర్జున విషాద యోగంలోని 30వ శ్లోకం అర్జున విషాద యోగంలోని 30వ శ్లోకం గాంధీవం స్రంసతే హస్తాత్ గాంధీవం స్రంసతే హస్తాత్ వక్షైవ పరిదహ్యతే త్వచైవ పరిదహ్యతే పరిదహ్యతే దహ్యతే దహ్యతే పరిదహ్యతే కరెక్ట్ గా విని చూసి చదవండి దహ్యతే 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 దవ్యతే న చ శక్నో మ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్షైవ
పరిదహ్యతే పరితవ్యతే దహ్యతే పరితవ్యతే నచ శక్నో నచ శక్నో మ్యవస్థాతుం మ్యవస్థాతుం భ్రమతీవ చ భ్రమతీవ చ మే మనః. మే మనః. గాంధీవం చేతిలో నుండి జారిపోతుంది. గాంధీవం చేతిలో నుండి జారిపోతుంది. త్వక్చైవ పరిదహ్యతే అంటే నోరు అంతా కూడా ఎండిపోతుంది. నోరు అంతా ఎండిపోతుంది. త్వక్చైవ చర్మం. పరిదహ్యతే. త్వక్చైవ అంటే చర్మం. చర్మం అంతా పరిదహ్యతే దహించిపోతుంది అంటే మంటలు పుట్టడం. చర్మం అంతా కూడా మంటలు పుడుతుంది. నచ శక్నో చెప్పండి. గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఓకే. సో భావం కూడా చెప్తారా? నేను ఒకసారి Try చెప్తాను, చేస్తాను. అందరూ రిపీట్ Try చేయండి భావము. నేను ఒకసారి చెప్తాను, అందరు రిపీట్ చేయండి భావం. చేతిలో నుంచి ధనస్సు చేతిలో నుండి జారిపోతుంది. జారిపోతుంది. శరీరం ధనస్సు చేతిలో నుంచి జారిపోతుంది. చర్మం మంటలు పుడుతుంది. చర్మం మంటలు పుడుతుంది. చర్మం మంటలు పుడుతుంది. చర్మం మంటలు పుడుతుంది. శక్తి లేని వాడిని అయిపోతున్నాను. శక్తి లేని వారిని అవుతున్నాను. మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. శక్తి పరిపరి విధాలుగా మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. ఓకే. సో ఈరోజు మనం భగవద్గీత అర్జున విషాద యోగంలోని 28, 29, 30 శ్లోకాలు నేర్చుకున్నాం. అర్జున ఉవాచలోని ఈ 3 శ్లోకాలు అర్జునుడికి ఒక్కసారిగా దుఃఖం అనేది అర్జునుడి మనస్సులోకి వచ్చినప్పుడు తన శరీరం అనేది ఎలా ప్రవర్తిస్తుంది, తన శరీరంలో ప్రతి అవయవాలు ఎంత శక్తి లేకుండా అయిపోతున్నాయి, తన మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతుంది, తన మనస్థితి గురించి, తన శరీర స్థితి గురించి కృష్ణుడితో అర్జునుడు చెప్తున్నాడు. అది 28 నుంచి 30 శ్లోకాలు. సో ఈరోజు మనం శ్లోకాలు చెప్పుకుంటున్నందుకు, ఈ వేదిక కల్పిస్తున్నందుకు, మనందరము చక్కగా ఈరోజు 3 శ్లోకాలు ఉచ్చరించినందుకు మనకి మనం ఒకసారి క్లాప్స్ చెప్పుకుందాము. క్లాప్స్ తో మనల్ని మనం ఒకసారి అప్రిషియేట్ చేసుకుందాము. సో అలాగే యూట్యూబ్ లో కూడా ఎవరైతే ఈ రోజు లైవ్ రికార్డింగ్ చూస్తున్నారో అందరికీ కూడా ధన్యవాదాలు.